వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ పట్టణ కేంద్రంలోని హెచ్ కన్వెన్షన్లో 17న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని బీసీ సంఘ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో కొట్టాల యాదగిరి మాట్లాడుతూ గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అని తెలిపారు. ఇచ్చిన హామీని బీసీ రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో ఆమోదించిన తరువాత కేంద్రానికి బీసీ డిక్లరేషన్ గురించి ప్రతిపాదన పంపాలని డిమాండ్ చేశారు. నాడు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ గురించి ధర్నాలు చేయటం జరిగిందని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ పై మరోమారు ఈ నెల 17న రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కులానికి చెందిన 147 కులాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తరువాతనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీలపై ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి అధ్యక్షులు వి రమేష్ గౌడ్, ఏ కృష్ణ, సి నరసింహ, బి గోపాలకృష్ణ, సీతారాం, సురేష్, గోపి, సదానందం తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహించబోతున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 17వ తారీఖు మంగళవారం రోజున హెచ్ కన్వెన్షన్ 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం, బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు కామారెడ్డిలో ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతా అని చెప్పడం జరిగింది. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఉమ్మడి జిల్లాల లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఎన్నోసార్ల ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి జరిగింది. ఆ వాటి పోరాట ఫలితమే మరి ఆ ధర్నాలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితమే మరి ఎట్టకేలకు 2 సభల్లో బీసీ బిల్లును పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ 2 సభల్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ కావడం ఇట్లా జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మరి ఆ బిల్లును డెడికేషన్ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి, రీసర్వే పెట్టాలని చెప్పేసి ఇట్లా ఆ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, యునైటెడ్ పూలే ఆధ్వర్యంలో మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే మరి రీసర్వేని ఇట్లా చేయడం జరిగింది. మరి డెడికేషన్ కమిషన్ వేయడం ఇట్లా జరిగింది. మరి ఎట్టకేళ్ళకు మొత్తం ఇట్లా ఈ 2 చేసి మా హక్కుల సాధనకై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో, వారి అధ్యక్షతన మరి ఇలాంటి పోరాటాలు చేయాలన్న ఉద్దేశంతో మరి అదేవిధంగా మరి ఉమ్మడి మెదక్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పరచుకోవాలని 17వ తారీఖు నాడు హెచ్ కన్వెన్షన్లో 10 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి పెద్ద ఎత్తున బీసీలు అందరూ, కులాలకు అతీతంగా బీసీలు ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ పార్టీలకు అతీతంగా మరి అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చి పాల్గొని మరి మన డిమాండ్ను గవర్నమెంట్కు పోయేటట్టు చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుచున్నాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని ఇట్లా మీ ద్వారా, మీ పత్రికా విలేకరుల ద్వారా ఇంకొక విషయాన్ని చెప్తా. మరి ఈరోజు మీరు 42% రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మీకు ఎవరు అడ్డుపడతారో మాకు చెప్పాలి. మరి ఎవరన్నా అడ్డుపడ్డట్టయితే మేము వాళ్ళ సంగతి ఏంటంటే మా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ప్రజలు చూసుకుంటాం. మీరు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ను అమలు పరిస్తే మీకు కలిగే నష్టం ఏందని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే